తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలోని ఈస్గాం గ్రామంలో ఉన్నాము. ఈ ఈస్గాం పట్టణంలో గత 70 సంవత్సరాలుగా బెంగాలీ సంస్కృతికి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళందరికీ అత్యంత పవిత్రమైన పండుగ జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రలో మేము కూడా పాల్గొన్నాము. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇంత ముఖ్యమైన పండుగ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ పండుగను చీకట్లో జరుపుకునే పరిస్థితి. మేమంతా కూడా ఈ రథాన్ని గుంజాము. ఈ రథాన్ని గుంజిన తర్వాత ఈ గుడిలో దేవుడిని ప్రతిష్ఠించాలి. కానీ ఈరోజు చీకట్లో ఇక్కడి ప్రజలందరూ కూడా ఈ పండగ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండే స్థానిక అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ పండగ వెలుతురులో చేసుకోవాలన్న కనీస స్పృహ లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు అయ్యా, మీరు హిందూ ధర్మాన్ని రక్షిస్తా అంటున్నారు, మీ పార్టీ మీరు ఎందుకు ఇది జగన్నాథ రథయాత్ర, ఇదంతా కూడా హిందువుల పండుగనే కదా, ఎందుకు ఈరోజు కరెంటు పెట్టడం లేదు? ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని? కనీసమైన సౌకర్యాలు కల్పించాలి కదా ఇక్కడ స్థానిక అధికారులు. డాక్టర్ హరీష్ బాబు గారు, మీరెందుకు ఇక్కడ విద్యుత్ అధికారులను ముందరనే ఆదేశించలేదు? అంటే ఈ విధంగా ఒకవైపు ఓట్ల కోసమేమో హిందువుల పండుగలు కావాలి, హిందువుల ఓట్లు కావాలి. హిందువుల పండుగలు వచ్చే వరకు ఎందుకు ఇంత చీకట్లో హిందువులు జగన్నాథ రథయాత్ర జరుపుకోవాలి? దీని మీద ఏమైనా ఆన్సర్ చెప్పగలరా మీరు? అందుకొరకే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఘోరమైన పరిస్థితి. హైదరాబాద్లో మాత్రం ఏమో పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో వాళ్ళ పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంతా కూడా అంధకారం అయింది. నిజానికి ఒక్కసారి ఆలోచించండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఇంత ఘోరంగా కరెంటు పోలేదు. 1కి 10 సార్లు అధికారులను ఆనాడు మంత్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా రివ్యూ చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కాకూడదని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం చీకట్లో పండగలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంధకారంలో తెలంగాణ ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు ఈ ప్రాంతం ఈస్గాం ప్రాంతం చేస్తే అర్థమవుతున్నది. అందుకొరకే దయచేసి ప్రజలు ఇప్పుడైనా గుర్తించాలి, కేసీఆర్ గారి పాలన దేదీప్యమానంగా జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన అంధకార బంధురంగా మారింది.